నాన్నకు ప్రేమతో ఫంక్షన్ అయిపోయిన తర్వాత అసలు స్టేజ్ దిగడంతోటే ఇంకా ఇల్లు మొహం చూడలేదు. వన్ డే మొత్తం 24 అవర్స్ మొత్తం ఇంకా స్టేషన్ చుట్టే తిరగాల్సొచ్చింది. అనుకోకుండా ఒక్క చిన్న పొరపాటు మా వైపు నుంచి కూడా ఉంది. అదేంటంటే మేము పర్మిషన్ తీసుకోలేదు. సో, ఆ పర్మిషన్ తీసుకోకపోవడానికి ఏమంటే పెట్టి కేస్ లాగా అయితది. సో, దానికి మనం చిన్న ఫైన్ ఉంటది. అది మనం చలాన్ కట్టేసుకుంటే క్లియర్ అయిపోయేది. బట్ నా సైడ్ నుంచి అలా అందరూ వచ్చేసరికి ఒకటేసారి మా వాళ్ళందరూ కొంచెం అగ్రెసివ్ అయిపోయి అండ్ మా కజిన్స్ కొంతమంది తెలియక ఏదో ఒకటి మాట్లాడబోయి అంటే నాకు మంచి చేయాలనే ట్రై చేశారు. బట్ అది కొంచెం రివర్స్ అయ్యిందనమాట. దానివల్ల నేను చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. నాకు మంచి చేయాలనే చూశారు, బట్ అది నాకు ఇబ్బందిగా అయిపోయిందనమాట. సో, నాకు డైరెక్ట్గా ఇబ్బంది కాలేదు. సో, నన్ను నమ్ముకుని ఎవరైతే ఈవెంట్ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చారో, స్క్రీన్ వాళ్ళనివ్వండి, డీజే వాళ్ళనివ్వండి, షార్పీస్, లైట్స్, ట్రస్, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే 24 అవర్స్ కొన్ని లక్షల రూపాయల సామాన్లు మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. సో, మేమందరం, రవి గారు కనిపిస్తున్నది స్క్రీన్ మీద, తరుణ్, మోహన్, మేము అందరం, రసూల్, సాయి, హరికృష్ణ అంకుల్ అంటే డాడీ కంపెనీ మేనేజర్ అంకుల్, కస్తూర్ ఆంటీ, ఈవెన్ మేమందరం. నేను ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను యాక్చువల్లీ జస్ట్ చూపించడం కోసం అండ్ నాకు గుర్తుండిపోవడం కోసం. మేమందరం కూడా ఎంతమంది ఇంకా స్క్రీన్ వెనక కనపడకుండా చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. సో, కాకపోతే నన్ను ఎవ్వరూ అక్కడికి రానివ్వకుండా నేను ఇన్వాల్వ్ అవ్వకుండానే క్లియర్ చేద్దామని ట్రై చేశారు. కానీ బట్ మెయిన్గా అసలు నేనే కదా ఈవెంట్ మొత్తం చేసింది. సో, నేను వెళ్ళి కనపడి నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తే కొంచెం ఇష్యూ త్వరగా సాల్వ్ అయిపోతుంది అన్న విషయంతో నేనే డైరెక్ట్గా హ్యాండిల్ చేసుకుని నేనే డీల్ చేసుకున్నా, వాళ్ళ మీద ఏమీ రాకుండా. ఎందుకంటే ఇది జీవితాంతం మచ్చలాగా ఉండిపోతుంది, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి. ఇంకా మేము 24 అవర్స్ తర్వాత ఇంటికి వచ్చేసరికి ప్రవీణ్ గారు వాళ్ళ అమ్మ ఆంటీ దిష్టి తీశారు. అండ్ ఈ తర్వాత కూడా మేము వెళ్ళాలి స్టేషన్కి, అప్పుడు క్లియర్ అయిందనమాట. సో, 1.5 డే మొత్తం పట్టింది. సో, మేము వచ్చి ఇంకా భోజనం చేస్తున్నాం. నాకు తెలిసి నేను థర్డ్ మొత్తం భోజనం చేయలేదు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఫంక్షన్ భోజనాలు కూడా మేము తినలేదు, తినకుండానే అలా అయిపోయింది. ఈరోజే మళ్ళీ అంటే థర్డ్న ఫంక్షన్ అయితే నేను 5th భోజనం చేస్తున్నాను అనమాట. సో, ఇదొక చిన్న క్లిప్పింగ్, మేమందరం ఎంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనేది. యాక్చువల్లీ నేను కస్తూరాంటికి చెప్పొద్దు అనుకున్నా అండ్ ఎవరికి చెప్పొద్దు అనుకున్నాము. బట్ అనుకోకుండా భవానీ మెసేజ్ చేయడము అలా కొంచెం షేర్ చేయబట్టి తెలిసి వెంటనే ఆంటీకి హెల్త్ బాగోకపోయినా వచ్చేసారు. అండ్ హరికృష్ణ అంకుల్ కూడా ఇష్యూ మొత్తం సాల్వ్ అయ్యేంత వరకు నైట్ 9కి మొత్తం మా వాళ్ళవన్నీ రిలీజ్ అయినాయి అనమాట. హైదరాబాద్ వెళ్ళాల్సిన DCM అవన్నీ కూడా. సో, అదంతా అయ్యేంత వరకు అక్కడే ఉండి నాకు చాలా హెల్ప్ చేశారు. హెల్ప్ అంటే సపోర్ట్గా ఉన్నారనమాట నాకు ధైర్యంగా నా పక్కన నాకు తోడు ఉన్నారు. అండ్ ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే అనమాట ఇది. ఇక్కడ ఎక్కడికక్కడ అన్ని పనులు ఆగిపోయినాయి. మొత్తం క్లియర్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా. సో, వీళ్ళు టెంట్ హౌస్ వాళ్ళు ముందు పని లేటే, తర్వాత తీసుకెళ్ళేటప్పుడు క్లియర్ చేయడానికి కూడా పని లేటే అనమాట. సో, ఇదంతా నేను క్లీన్ చేసి అప్పచెప్పాలి. సో, అలా అవ్వడం వల్ల 1 డే కొంచెం ఇక్కడ డిలే అయినాయి అనమాట పనులు ఇవన్నీ. ఎందుకంటే మెయిన్ పర్సన్ మనం ఉంటేనే ఏదైనా క్లియర్గా అవుతుంది. సో, ఇంకా అది క్లియర్ అయిపోయింది కాబట్టి ఇది కూడా ఫాస్ట్గా మొత్తం అంతా క్లీన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నీ కూడా. సో, ఇది May 3rd ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈరోజు May 5th. మేము యాక్చువల్గా అయితే ఈ టైంకి హైదరాబాద్లో ఉండాలి. బట్ అంటారు కదా, ఫంక్షన్ చేసిన తర్వాత ఎంతో కొంత దిష్టి ఉంటుంది అని చెప్పి. అట్లా ఆ దిష్టి మాకు ఎలా అంటే ఒక 24 అవర్స్ స్టేషన్ చుట్టూ, నా లైఫ్లో పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టింది లేదు, పోలీస్ స్టేషన్ ఇలా ఉంటుందని చూసింది కూడా లేదు ఎప్పుడు. బట్ ఏంటంటే ఈవెంట్ నేను చేశాను, నేను నాన్నకు చేశాను కాబట్టి మా వాళ్ళు ఎవరు నన్ను రావద్దు అన్నారు. అయినా ఇది నేను చేశా, నా వల్ల ఇంకొకరు సఫర్ అవ్వకూడదు అని చెప్పి. అది చాలా పెద్దదైంది, చెప్పలేను. నాకు మంచి చేయాలని చూశారు కానీ అది నాకే ఒక ఇబ్బందిలాగా అయిపోయింది, నా గురించి కూడా నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ. బట్ ఏదేమైనా అది కొంచెం ఒక్క చిన్నది 1% ఏదో జరిగింది, అది పక్కన పెట్టేస్తే నాన్నకు ప్రేమతో ఈవెంట్ మాత్రం అసలు ఎంత బాగా జరిగిందంటే, నేను వింటున్నా 2-3 డేస్ నుంచి అందరూ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరికన్నా అసలు అందరి గురించి నేను చేయలేదు ఇది, ఎవరో నన్ను పొగుడతారని కూడా చేయలేదు. అండ్ ఇంకోటి, నాకు నేను గొప్ప చూపించుకోవడానికి కూడా చేయలేదు. ఏ పరిస్థితిలో చేశాను, ఏ సిచ్యువేషన్లో చేశాను అనేది నాకు బాగా తెలుసు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఈవెన్ అమ్మ నాన్నకు కూడా.
బట్ ఒక్క మనిషి సంతోషం కోసం చేశాను. ఆ ఒక్క మనిషి కళ్ళల్లో సంతోషం నేను చూసా, దానికోసమే నేను ఇంత కష్టపడ్డాను. సో హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. దేవుడు ప్లేస్ కూడా అది అని ఇదని అదని అన్ని తర్వాత ఈ ప్లేస్ సెట్ చేశాడు కదా, ఇది కూడా చాలా మంచిగా అయింది. సో ఈవెంట్ ఎలా జరిగింది ఏంటి, సాంగ్స్ అందరూ చాలామంది లైవ్ చూసిన వాళ్ళందరూ అడుగుతున్నారు. లైవ్ లింక్ కూడా దీని కింద ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. మన ఛానల్లో ఎందుకు పోస్ట్ చేయలేదంటే కాపీరైట్ పడుతుందని. అసలు నేను ఈ వాలకంలో ఇలా ఉంటానని అసలు అనుకోనే లేదు. ఈవెంట్ రోజు కూడా అలానే ఉంది సిచ్యువేషను. బట్ ఏదేమైనా కష్టానికి ప్రతిఫలము తీయగా ఉంటుంది అంటారు కదా, అది నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. అంతకుమించి ఇంకేం చెప్పలేను. సో వీడియో కంటిన్యూ అవుతుంది. నేను మీకు అన్నీ షేర్ చేయలేను, ఎవరు ఏంటి అనేది ప్రతిదీ, కానీ అర్థం చేసుకోవాలి అంతే. ఇంకా మీరుంటే జరపరా అంటే ఇంకెవరైనా వద్దన్న చెప్పేస్తా అంతే. మా బాయ్ సాయి బాయ్ సాయి బాయ్ బాయ్ బాయ్. పైకి పచ్చిగా ఉంటుంది కాయ, లోపల పండి ఉంటుంది, చాలా బాగుంటాయి. మన కారు ఆపిల్ అక్కడే. సాయంత్రం ఎక్కుదాం. నాన్నకు ప్రేమతో ఫంక్షన్కి ముందు ఒక 3 రోజులు, ఫంక్షన్ అయిపోయిన తర్వాత 3 రోజులు తిండి నిద్ర అనేవి లేకుండా అయిపోయినాయి అనమాట. ముందు ప్రశాంతత లేదు, అండ్ నా వాళ్ళతో నేను టైం స్పెండ్ చేస్తున్నట్టు కూడా లేదు. సో ఇంకా కస్తూరా ఆంటీ, మమ్మీ, డాడీ, మోహన్, మన రామారావు అంకుల్, కావ్య, మేము అందరం కలిసి, నేను ఎప్పటి నుంచో మురుగన్లో ఫుడ్ తినాలి అని అనుకున్నా. ఇది గుంటూరు వెళ్తుంటే కాజా టోల్గేట్ దగ్గర ఉంటుంది కదా, సో ఇక్కడ ఎప్పటి నుంచో విజయవాడ వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయాలి అనుకుంటున్నా. బట్ ఈసారి ఇంకా ఇలా కాదు, కొంచెం అలా లాంగ్ డ్రైవ్ లాగా వెళ్తే కొంచెం నాకు ఉన్న స్ట్రెస్, మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యాను కదా, అది రిలీఫ్ అన్న అవుతానని చెప్పి ఇంకా మేమందరం కలిసి మురుగన్కి అయితే వచ్చాం. ఇక్కడ ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేనేం ప్రమోట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు కొంచెం హోమ్ స్టైల్ ఇంట్లో చేసినట్టు ఉండి, మైల్డ్గా ఉండి, కారం అలా ఏమి లేకుండా, స్పైసెస్ ఎక్కువ లేకుండా, ఆయిల్ అలా లేకుండా ఉంటే నచ్చుతుంది అనమాట. మెయిన్ ఏంటంటే ఇక్కడ నాకు నచ్చింది ఫుడ్ ఫ్రెష్గా ఉంది, అండ్ అన్నం కూడా వేడివేడిగా ఇచ్చారు. దాంతోపాటు మీగడ పెరుగు ఒకటి ఇచ్చారు, అది నాకు చాలా బాగా నచ్చింది. అదే కాకుండా కంది పొడి అండ్ ఫిష్ ఫ్రై నాకు బాగా నచ్చింది. నాకు ఫిష్ ఫ్రై మామూలుగానే ఇష్టము, ఫిష్ పుల్స్ అన్న ఫిష్ ఫ్రై అన్న. సో వాళ్ళందరూ మటన్, చికెన్ తిన్నారు. మమ్మీ డాడీ ప్యూర్ వెజ్ కాబట్టి వాళ్ళు వెజ్. సో ఇంక మేమందరం షేర్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మీగడ పెరుగు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం, అండ్ ఇక్కడ వీళ్ళు ప్యూర్ గీ ఇచ్చారు. నేను హనీ మంచిగా తిన్నామన్నమాట కడుపు నిండా. సో ఇంకా మోహన్ వాళ్ళకి కూడా మన ఫుడ్ తినిపించాను అన్న సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంది. ఇంకా అక్కడి నుంచి మేము యాక్చువల్లీ ముందు రోజు హరికృష్ణ అంకుల్ అండ్ వాళ్ళందరూ నన్ను అభిమానంతో ప్రేమతో ఇంటికి భోజనానికి పిలిచి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు కూడా, చాలా ఖర్చు పెట్టి. నేను అంటే నా ఒక్కదాని కోసమే కాదు, హైదరాబాద్ నుంచి వచ్చిన మా గ్యాంగ్ మొత్తాన్ని ఇన్వైట్ చేశారు. బట్ నాకు అస్సలు హెల్త్ సహకరించలేదన్నమాట. స్టేషన్ నుంచి ఇంకంతా క్లియర్ అయ్యి వచ్చిన తర్వాత నేను ఒక 5 hours ఇంకా నిద్రపోయాను, అండ్ హెల్త్ బాగాలేదన్నమాట. నేను ఇలా అలవాట్లేదు కదా ఎండలో తిరగడము ఇదంతా, అండ్ మెంటల్గా చాలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయాను. నేను వెళ్ళలేకపోయాను. సో ఇంకా మేము హైదరాబాద్ బయలుదేరుతామనంగా ఒక ముందు రోజు వెళ్ళి కనపడదామని చెప్పి ఇంకా మురుగన్ నుంచి డైరెక్ట్గా హరికృష్ణ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే ఇది క్వార్టర్సే అనమాట, డాడీ వాళ్ళ కంపెనీలోనే ఉంటాయి క్వార్టర్స్. సో ఇంక ఇక్కడికే వచ్చాము. నేను ఇంత ప్రేమ అభిమానం పొందుతానని నేనైతే అసలు అనుకోలేదు కల్లో కూడా. సో అంకుల్ నన్ను ఒక మాట చెప్పారనమాట, నువ్వు ఇంకా మా ఇంట్లో పెద్ద కూతురువే, నువ్వు హర్షి నీ తర్వాత నువ్వు మా ఇంట్లో ఒక పెద్ద కూతురువే అన్నప్పుడు నాకు చాలా, అంటే అది చెప్పలేని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేని సంతోషం. నన్ను ప్రతి ఇంట్లో వాళ్ళ పెద్ద కూతురు పొజిషన్ నాకు ఇస్తున్నారు అంటే నేను ఎంత అదృష్టం చేసుకుని ఉంటాను అనేది మాత్రమే ఆలోచించాను. అంతకుముందు నాకు తెలీదు, ఇంత బాండ్ కూడా లేదు. ఎప్పుడైతే నాన్నకు ప్రేమతో ఈవెంట్ నేను అనుకుని మొదలు పెట్టానో, అంకుల్ తోటి నేను మాట్లాడడము అలా. సో డాడీకి ఓనర్ అంటే మేనేజర్ కదా, సో ఆ బాండ్కి మించి నన్ను ఇంట్లో ఒక కూతురులాగా చూడడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. సో దాంతోపాటు ఇంకొక ఫ్యామిలీ, హరికృష్ణ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు పక్కనే సునీత గారు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా, వాళ్ళు కూడా అసలు నన్ను ఒక సొంత చెల్లెల్లాగా చూశారు. సో ఇంకా ఆంటీ నాకు బొట్టు పెట్టి డ్రెస్ కూడా పెట్టారు, చాలా హ్యాపీగా అనిపించింది. సో హరికృష్ణ అంకుల్ వాళ్ళ ఇంటి పక్కనే సునీత గారు వాళ్ళ ఇల్లు కూడా, సో అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ మా మాటలన్నీ ఒరిజినల్ పెట్టేస్తాను, మీరు కూడా చూడండి.
మా హీరోయిన్ వెల్కమ్ హీరోయిన్ కొంచెం వాటర్ ఉండి అది ఒక్కటే తాగుతానండి ప్లీజ్ అండి. సునీత గారు రేపు బర్త్డే అంట, సాదా అందుకని చేశాను. డార్లింగ్ అన్నప్పుడు డార్లింగ్ అని తీసుకోవాలి. మళ్ళీ సురేంద్ర గారు అంటే నాకు స్వాతి గారు ఇవే చూసారు. లేదమ్మా ఫంక్షన్ సగం నుండి తల్లి అయిపోయిందమ్మా. నేను అందుకే రాలేకపోయినా ఎక్కడికి మా అమ్మ కోసం వచ్చేస్తున్నా. తీసుకోండి అంటే ఇవి టేస్ట్ చేయాల్సిందే. అమ్మ ఇదిగో అసలు మేమేంటి బయటకు వచ్చినాం. బయటకు అది మా అమ్మాయి బిర్యానీ అడిగినా అంటే కేకు ఫిష్ ఫ్రై అడిగినా బాగా ఈవినింగ్ పని చేసుకోవడానికి ఇలా ఓకే. ఇక్కడ వాషింగ్ మెషిన్ అబ్బా చక్కగా అన్ని లోపలేగా. చూడండి అన్ని హోమ్ మేడ్ నిమ్మకాయలు మార్కెట్ కోస్తాం. వెనక బాగుందండి, చక్కగా కూర్చోవచ్చు. ప్రశాంతంగా. ఇది వేరే వాళ్ళదండి మీదేనా? ఆహా పక్కన. తయారైందా? అలా పోస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటుంది. అదే కదా, పైరు కూడా పోయి పైపు అదే ఇదా ఆంటీ? పోయింది. ఆ పైపు నేను ఫస్ట్ టైం ములక్కాయలు తెంపడం రికార్డ్ అవ్వాలా? ఆపి అక్కడ ఉండాలని చూసుకుంటున్నాను. రికార్డ్ ఆ పక్కన కూడా స్వాతి గారు మాకే నాకు వస్తున్నా. మీకేనండి. ఓహో, అది పోయింది అది పోయింది అది పోయింది. అన్ని మీకు కోసుకెళ్తే మీకు అవసరంలా అమ్మ కొమ్మిరికి తీవనండి. మాకు మీరు మోసుకెళ్తేనే మాకు అదే బాబా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి. అప్పుడప్పుడు వస్తుంది కాయ. పచ్చిగడ్డి కూడా రేట్ ఎక్కువేనండి. మొన్న కూడా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ముస్లిం ఆంటీ ఇచ్చారు కాయలు. అవునా? ఈసారి గబగబా నేను బయటకు వచ్చిన తమలపాకులు పోయటానికి. తమలపాకులు మా కాలనీ నిండి ఉండే. అరే ఇది వాటర్ యాపిల్ చెట్టు అనుకుంటా, అదేనా? అవును, అదే కదా. ఇప్పుడే పింద పడుతుంది వాటర్ యాపిల్, పింద పడుతుంది ఇప్పుడే. మా మమ్మీ ఇప్పుడే పూత పింద పడుతుంది. లోపల నెల రోజులైనా మీకు చక్కగా అరటి తోట లాగా తోట తోట చక్కగా ముందు వాతావరణం బాగుంది, అసలు హాయిగా ఉంది. ఫ్యాన్ గాలి కన్నా ఈ గాలి మంచిది. ఫ్యాన్ గాలి కన్నా ఈ గాలి మంచిది. నువ్వు కోసావా ఇప్పుడు? 4 కాయలు నేను ఇద్దరు ముగ్గురు ఒక మంచం వేసుకొని మనం భోజనం కూడా ఖాళీ చేసేంత వరకు నిద్రపోదు. అయ్యా చాక్లెట్ ఎక్కడ తగ్గుతుంది. ఇదంతా జరిగే పని కాదు కదా. డైలాగ్ వస్తుంది కదా, ఇది అయ్యే పని కాదు, ఇది కష్టం. సునీత్ గారు తెలీదు మాకు. అరే డార్లింగ్ ఎప్పుడు వస్తావు నువ్వు? ఇంటికి ఎప్పుడు వస్తావు? ఈ రుణం ఎప్పుడు తీర్చుకోవాలి? అసలు సందర్భం లేని పరిచయం, అసలు ఊహించలేని ఇది. అని పెట్టించుకోమా. ఏం లేదు, డబ్బులు ఏం లేదు. వద్దు అన్న ఇచ్చేమో. అలా పెట్టించు, అలా అనకూడదు. ఇదిగో ఎవరు ముచ్చట వాడతలేమో. ఇది తీసుకుంటా, నాకు మనీ వద్దు. అలా అనకూడదు. ఓకే 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 ఓకే. అమ్మకి పెద్దవాడుగా పెద్ద మా ఇంటికి ఎప్పుడు వస్తారు? అదే కదా. రేపే వస్తున్నా. కాళ్ళ దండం పెట్టద్దా? నేను పెట్టాలి. నేను పెట్టుకుంటా. లేదు వద్దు. అమ్మాయి పెట్టింది మాకు వాళ్ళ వరకు చాలు.
అయ్యా ఉండండి. లేదు నాకన్నా పెద్దోళ్ళకి నేను పెట్టకుండా నేను ఉంటానా? అది మా స్వాతమ్మ ఏమనుకుంటాయి అన్ని ఏ కష్టాలు లేకుండా అయిపోవాలి. మా స్వాత మా ఫ్రెండ్ ఉండాలి. నిజంగా ఆకాశం అసలు ఈ లెక్క ఉందనుకో. అంతే నాకు హరికృష్ణ అంకుల్ పుట్టిమాన్ మీరు పరిచయం అయ్యారు. నాకు కావాల్సింది ఏంటంటే స్వాతి ప్రేమ నాకు కావాలి. ఖచ్చితంగా ఒకసారి మన లాంటి మనుషులు ఒక దగ్గర నేను రావడమే చేయగలను అనుకుని అనిపిస్తే ఒకసారి డెఫినెట్ ఫోన్ ఖచ్చితంగా ఎలా అయితే అక్క లేదు అనుకోకుండా ఆ నెంబర్ చెప్పండి. నెంబరు 944. ఆగండి. అంటే డబ్బులతో ఏది రాదు కదా, ప్రేమ. నేను ఏది కోరుకున్న ప్రేమ మాకు చాలా ఉంది. మాకు వద్దు. 944. చెప్పుకోవడం కాదు నేను అనేది. అంతే అంతే డబ్బు కాదు. మనకు చెప్పమ్మా, కావాల్సిన మనుషులు. 944. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వెళ్ళాం కదా, ఈవినింగ్ వరకు చాలా మంచి టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. నాకైతే వాళ్ళ ఉండే ఇల్లు చాలా బాగా నచ్చింది. చాలా ప్రశాంతమైన వాతావరణం అనమాట. సో ఇంకా అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆంటీ ఇంకా మాతోటే ఉన్నారు. నాకు ఏదైనా అంటారు కదా, ఒక చెడు ఒక మంచికే అని చెప్పి, ఆంటీ అసలు రారు కదా, ఎక్కడికి ఉండలేరు. ఎందుకంటే ఆంటీకి హెల్త్ బాగోదు కాబట్టి. ఎప్పుడైతే ఇలా అయ్యింది అని తెలిసిందో అప్పుడు వెంటనే ఇంకా అసలు స్టేషన్ దగ్గరికి వచ్చి అది అయ్యేంత వరకు పొద్దున్నుంచి రాత్రి వరకు అక్కడే బయట అలానే కూర్చుని ఉన్నారు. హరికృష్ణ అంకుల్, ఆంటీ, ఇంకా అందరూ చాలా మంది, ఒక్కొక్కళ్ళని చెప్పలేను కానీ నేను లోపల ఉన్నంత వరకు, నాకు క్లియర్ అయ్యేంత వరకు అలానే నేను లోపలికి బయటికి ఇంటికి తిరుగుతూ ఉన్నాను. నాతో పాటు ఆంటీ నాకు పక్కన సపోర్ట్, నాకు ధైర్యంగా. సో అందుకే ఆంటీ అమ్మ అని ఊరికే అన్నారు కదా. సో మనకి సుఖాల్లోనూ సంతోషాల్లోనే కాదు, ముందు కష్టాల్లో ఉంటారనమాట మనకి ధైర్యంగా, మన పక్కనే నేను ఉన్నాను అని చెప్పి. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మీరెవ్వరూ వంట చేయొద్దని చెప్పి మా వాళ్ళందరికీ ఈరోజు ఆంటీ బేజా, అలానే లివర్ ఫ్రై అండ్ టిల్లి అంటారు కదా, అది హనమ్మ కోసం. సో ఇవన్నీ వంట చేశారు. రసం పెట్టి ఇంకా వేడివేడి రైస్ పెట్టుకొని అందరం కలిసి తిన్నాం. మోహన్ వాళ్ళు అందరూ కూడా అనమాట. సో నేను ఇంకా మంచిగా ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత చక్కగా స్నానం చేసేసి కూర్చొని ముచ్చట్లు చెప్తా ఉంటే ఇంకా వింటా ఉన్నా అనమాట. సో ఇంకా కావ్య వాళ్ళందరూ లోపల పడుకున్నారు, టీవీ చూడడము, ఏదో ఒకటి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆంటీకి మాకు వండి పెట్టి మేము కడుపు నిండా తింటే చాలు, మా ఆంటీ కడుపు నిండిపోతుంది. కస్తూరి ఆంటీకి అది ఎంత కష్టమైన, ఎంత హెల్త్ బాగాలేకపోయినా సరే వద్దన్నా కూడా చేసి పెడతారు. సో నాకు అది చాలా అంటే సంతోషం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మా మోహన్ వీళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. సో మమ్మీ వాళ్ళు లోపట వండర్ అని చెప్పి, అంటే నాన్ వెజ్ తినరు కదా అమ్మ వాళ్ళు, అందుకని చెప్పి ఎందుకు ఇబ్బంది పడాలి, అండ్ ఆంటీ కూడా కూర్చొని ప్రశాంతంగా మంచి చల్లగాలికి చేస్తారని చెప్పి సింగిల్ స్టవ్ ఉంటే బయట అరేంజ్ చేస్తే ఇంకా మొత్తం అంతా కుకింగ్ అదంతా మమ్మీ వాళ్ళ గిన్నెల్లో కాకుండా వేరే గిన్నెల్లో ఇంకా కుక్ చేశారనమాట. సో ఆ గిన్నెలు ఇంకా మళ్ళీ మమ్మీ వాళ్ళు యూజ్ చేయరు అలాంటి వాటిల్లో అనమాట. సో మా మమ్మీ వాళ్ళు ఏమి మరీ టూ మచ్ స్ట్రిక్ట్గా మేము తినం కాబట్టి మీరు తినద్దు అనే టైప్ కాదు. సో మీరు చేసుకొని మీరు తినండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అనే టైప్ అనమాట. సో ఇంకా అందరము ఇంకా డిన్నర్ చేసేసి మాటలు చెప్పుకుంటూ మేము పడుకునేసరికి ఆ రోజు 1 అయిపోయింది. ఇంకా పొద్దున్నే లెగిసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. అది కాస్త ఈవినింగ్ అయిపోయింది అనమాట నెక్స్ట్ డే. సో ఇంకా గిఫ్ట్స్ ఇవన్నీ నేను లేకుండానే మొత్తం అన్నీ తీశారు. అసలు ఎన్ని గిఫ్ట్స్ వచ్చినాయి అంటే మొత్తం మమ్మీ వాళ్ళకి మనీగానే ఒక దగ్గర ఒక 50,000 ఏమో క్యాషే వచ్చినాయి అందరూ అనమాట. అండ్ గిఫ్ట్స్, చీరలు, డాడీకి మమ్మీకి బట్టలు అయితే ఇంకా లెక్కలేదు. అండ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు శాల్వాలు కప్పారు. దగ్గర ఒక 60-80 శాల్వాలు వచ్చినాయి అనమాట. సో ఈ ఫోటో ఫ్రేమ్ మన బుడ్డమ్మ హనీ మమ్మీ డాడీకి గిఫ్ట్గా ఇచ్చింది. వెంకటేశ్వర స్వామి ఉన్న ఫోటో ఫ్రేమ్ ఏమో భవానీ వాళ్ళు తీసుకొచ్చారు, ఆంటీ వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో 2 మమ్మీ వాళ్ళు పెట్టుకుంటా అన్నారు. సో ఈ బుక్ కూడా మమ్మీ వాళ్ళకి గిఫ్ట్గా వచ్చింది. బట్ ఎందుకో నాకు కృష్ణుడు ఇలా తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. నేను మా డాడీని అడిగి, డాడీ ఈ బుక్ నేను తీసుకెళ్తానని చెప్పి ఈ బుక్ మట్టుకు నేను తీసుకొచ్చుకున్నాను హైదరాబాద్కి. నేను చదివిన తర్వాత అవసరమైతే మా డాడీకి ఇస్తాం. మా డాడీ దగ్గర చాలానే బుక్స్ ఉన్నాయి, కొన్ని కాదు అసలు చాలా బుక్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా కస్తూరి ఆంటీ అసలు మా ఇంట్లో ఎప్పుడు నిద్ర చేయలేదు, మా ఇంట్లో ఎప్పుడు ఉండలేదు అనమాట. అంతకుముందు వచ్చినా కొంచెం సేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇప్పుడు 2 days అంటే ఒక రోజు ముందు రోజు వెనక రోజు ఉన్నారు కాబట్టి మమ్మీ ఇంకా బట్టలు పెట్టడము అవన్నీ చేశారు. ఇంకా మా డాడీ కూడా నాకు హనీకి, మాతో పాటు కావ్యకి, మోహన్ వాళ్ళకి అందరికీ డబ్బులు పెట్టడము, వాళ్ళకు ఉన్నంతలో ఎంతో కొంత అట్లా చేశారనమాట. సో ఇంకా మమ్మీ మాట్లాడుతూ ఉంది,
సో మమ్మీకి ఏంటంటే నా గురించి అనమాట ఆలోచన. నేను చాలాసార్లు చెప్తా అసలు నా గురించి ఏ దిగులు పెట్టుకోవద్దు, ఏ టెన్షన్ పెట్టుకోవద్దు అంటే ఇంకా తల్లి కదా. సో నాకు చెప్పేదానికన్నా ఆంటీకి ఎక్కువ చెప్తూ ఉంటుందన్నమాట. మా డాడీ ఏమో ఏమీ విననట్టే, పట్టించుకోనట్టే, బాధపడినట్టే ఉంటారు. కానీ మా డాడీ చాలా సెన్సిటివ్, నాకులాగానే నాకు ఎక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ బాధపడతారు. బట్ ఏంటంటే నాకులాగా బయట పడరు, బయట పెట్టరు, బయటికి చెప్పరు. బాధ ఏదైనా ఉంటే ఆయన లోపటే, సంతోషం ఏదైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేస్తారు. నేను సేమ్ మా డాడీ లాగా అనమాట. మా మమ్మీ అలా కాదు, ఇంకా తల్లి కాబట్టి ఇంకా ఆమె ఆలోచనలు ఇంకా ఆమె వేరే ఉంటుంది అనమాట సిచ్యువేషన్. మా కసరాంటి ఏదో మమ్మీకి ధైర్యం చెప్తుంది. నేను కొంచెం ఏంటంటే చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఎంత సెన్సిటివో అంతకు మించి స్ట్రాంగ్. ఏ సిచ్యువేషన్ అన్నా అవనివ్వండి, ఫస్ట్ ధైర్యంగా వెళ్ళిపోతాను. అది ఏమైతే అది అవుతుంది, చూసుకుందాం, చేద్దాము అనే టైపు. బట్ ఏంటంటే అంత త్వరగా బయటపడను. నేను మమ్మీకి ఏడవద్దు అని బతిమలాడను అనమాట. నేను చెప్పేది ఎలా చెప్తా అంటే నా గురించి ఇలా కాదు, అలా కాదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఆమె స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి. సో ఏంటి అనేది. సో అది అయిపోయిన తర్వాత డాడీ హనీకి, నాకు, మోహన్ వాళ్ళకి అందరికీ డబ్బులు పెట్టేశారనమాట. అందరికీ అప్పగింతలాగా ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి. కావ్యకి ఇస్తే మటుకు తీసుకోవట్లేదు. కావ్యకి కొంచెం ఎక్కువే ఇచ్చారు మనీ. ఎందుకంటే కావ్య అంటే మా డాడీకి కొంచెం బాగానే ఇష్టం అనమాట. ఎందుకో తెలీదు, కావ్య మీద అభిమానం, కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటాయి. నాకన్నా ఎక్కువ డబ్బులు కావ్యకి ఇచ్చారు. సో కావ్య ఏమో వద్దంటే ఇంకా కస్తూరి ఆంటీ చెప్తుంటే చివరికి కాంప్రమైజ్ అయ్యి విని తీసుకొని జేబులో పెట్టుకుంటుంది అనమాట. సో నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ నాన్నకు ప్రేమతో ఫంక్షన్ పుణ్యమా అంట. నేను అసలు ఎప్పుడు మమ్మీ డాడీ దగ్గర అసలు ఉండింది లేదు, ఉండను కూడా అనమాట. ఎవరి దగ్గర ఉండను. అలాంటిది ఈ ఫంక్షన్ పుణ్యమా అనుకుంటా ఈ 2-3 months కొంచెం మేము రావడము, ఒక 1 week ఉండడము, 2-3 days ఉండడము, వాళ్ళు మేము ఈసారి చాలా ఎక్కువ మిస్ అవుతున్నట్టు. ఈ సమ్మర్ హాలిడేస్ నేను మొత్తం అమ్మ వాళ్ళతోటే టైం స్పెండ్ చేశాను. సో వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించింది నాకు అండ్ వాళ్ళకి కూడా. వాళ్ళు కూడా బాగానే ఏడ్చారు. బట్ తప్పదు కదా. సో ఇంకిప్పుడు ఇంకా మొత్తం ఈ 6 months మొత్తం నేను మమ్మీకి డాడీకి ఫంక్షన్ కోసం అని చెప్పి నేను చాలా విషయాలు కాంప్రమైజ్ అవ్వడం, చాలా సేవ్ చేయడం, చాలా అన్నీ జరిగినాయి అనమాట. అన్నీ ఎక్స్ప్రెస్ చేయలేము, కొన్ని చెప్పగలం కదా. సో ఇంకా 6 months ఇంకా నేను నా గురించి ఆలోచించుకొని నా హెల్త్ కేర్ నేను తీసుకోవాలి. సో ఈ 6 months నేను వెయిట్ లాస్ అనుకొని హెల్తీగా ఉండాలని ఎంత ట్రై చేసినా నేను తీసుకునే స్ట్రెస్కి, నా ఆలోచనలకి, నేను తింటున్నానో తినట్లేదో, నిద్రపోతున్నానో పోవట్లేదో, వెయిట్ గెయిన్ అయితే చాలానే అయిపోయాను. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మొత్తం అంతా కాన్సన్ట్రేషన్ నా బాడీ మీద, నా మెంటల్ హెల్త్ మీద ఎక్కువ పెట్టాలని అనుకుంటున్నా. సో ఫంక్షన్ అయిపోయి అన్నీ క్లియర్ చేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయి వెళ్తున్నాం అనమాట. మొత్తం అన్ని సామాన్ సర్దుకొని ఇంకా డుమ్ముగాడిని మధ్యలో ఒక బ్రేక్ తీసుకుంటాం కదా, అలా ఒక దగ్గర 7 దగ్గర ఖచ్చితంగా ఒక బ్రేక్ తీసుకుంటాం. సో ఇది ఇక్కడతో నాన్నకు ప్రేమతో సంబంధించి ఈవెంట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఫంక్షన్కి ముందు, ఫంక్షన్కి తర్వాత మొత్తం అంతా ఈ జర్నీ ఎలా సాగింది అనేది మీరు కూడా చూసారు అండ్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.